మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో బెల్ టీవీ అనే సంస్థని ప్రారంభిస్తున్న క్రమంలో స్టూడియోని ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని పేదల పక్షపాతిగా పేదల గొంతుగా ఉండాలని సుదీర్ఘ జర్నలిజంలో అనుభవాన్ని గడించినటువంటి మిత్రుడు కేవీటీ గారు కందుల వెంకటేశ్వర్లు గారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఎంతో కాలంగా పేదల పక్షపాతిగా ఉంటూ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అంటే దాని అర్థం గొంతు లేని వారికి గొంతుగా నిలబడాలని తను నేర్చుకున్న జర్నలిజంలో నుంచి ఎలాంటి స్వార్థం లేకుండా ఈ సమాజంలో వెనుకబాటుకు గురవుతున్నటువంటి వర్గాల తరపున వెనుకకు నెట్టేయబడ్డ వర్గాల తరపున తను నిరంతరం తనకు తెలుసుకున్నటువంటి ఆ సబ్జెక్టు ద్వారా జర్నలిజం ద్వారా సమాజాన్ని ఎంతో ప్రేరేపించాలి, మార్పు తీసుకురావాలి, సమాజంలో ప్రజాస్వామ్య విలువలు బతకాలని నిరంతరం తను ఆ పనిలో నిమగ్నమై ఎలాంటి సంపదకు ఆశపడకుండా నీతిగా నిజాయితీగా తీసుకుపోతున్నటువంటి కేవీటీ గారికి మా తరపున మా పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పటికీ ప్రజల తరపున నిలబడి ప్రజల గొంతుకగా ఉండాలి, ప్రజల సమస్యల పట్ల చీకట్లో మగ్గిపోతున్నటువంటి సత్యాన్ని, నిజంగా జర్నలిజం అంటే చీకట్లో మగ్గిపోతున్న కంటికి కనబడని నిజాన్ని వెలికి తీసి సమాజం ముందు నిలబెట్టడమే జర్నలిజం యొక్క అర్థం. ఈరోజు మీడియా సంస్థలంతా ఆధిపత్య వర్గాల మయమైపోయి పేదల్ని పట్టించుకోకుండా నిజమైన ప్రజా సమస్యల్ని ఏమాత్రం గౌరవించకుండా పోతున్న ఈ తరుణంలో మిర్యాలగూడ కేంద్రంలో తన సొంత డబ్బులతోటి ఒక స్టూడియోని ఏర్పాటు చేసుకోవడం చాలా గర్వించదగ్గ విషయం. మమ్మల్ని కూడా పార్టీ తరపున మేము ఎమ్మెల్సీగా పోటీ చేసిన క్రమంలో కూడా ఏ పేదల తరపునైతే ఏ పార్టీ పనిచేస్తుందో దాన్ని గుర్తించి మాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెన్నంటూ ఉంటూ చాలా మమ్మల్ని సమాజంలో చూపించడానికి ఎంతో కృషి చేసినటువంటి గౌరవ కేవీటీ గారికి మా తరపున నిరంతరం ఎప్పటికీ అండదండలుగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రారంభించినందుకు ఇక నుంచి తను సమాజ హితం కోసం మంచి జరగడం కోసం ఎక్కడా ఎవరికి లొంగకుండా గట్టిగా నిలబడి తను ఎంచుకున్న మార్గంలోనే మంచి ఫలితాలు వచ్చే వరకు తను పనిచేసి అంచెలంచెలుగా ఈ టీవీని ఎదిగించి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున స్థిరపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు మమ్మల్ని ఆహ్వానించి ఈ ప్రారంభోత్సవంలో పార్టిసిపేట్ అయ్యేలా చేసినందుకు కూడా కృతజ్ఞతలు చేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి బెల్ టీవీ వెంకటేశ్వర్లు సార్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా యావత్ భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మీడియా అనేది పనిచేస్తూ ఉంది. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి 90% ప్రజల తరపున కావచ్చు, మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల తరపున కావచ్చు, ప్రజల తరపున మాత్రం ఒక్క మీడియా కూడా లేదు. అలాంటిది ఈరోజు ఈ బెల్ టీవీని మరి ముందుకు తీసుకురావడం చాలా అవసరం కూడా. ఎందుకంటే ఈరోజు చూస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలు ఏవైతే ఉన్నాయో ప్రజల పక్షాన కాకుండా పాలకుల పక్షాన్ని విధానాలు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. అలాంటి విధానాలని ఎండగట్టాలంటే మనకంటూ ఒక మీడియా అనేది ఉండాలి. కాబట్టి మరి ఈ మీడియా రంగంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి మరి వెంకటేశ్వర సార్ గారు ఈరోజు మరొక మీడియాని ప్రారంభించడం జరిగింది. మరి ఈ మీడియా ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఇది వ్యాప్తి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారికి సార్కి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.